అందరికీ నమస్కారం. నా పేరు గునిశెట్టి వెంకట సుబ్బయ్య అలియాస్ శివ. నేను వైఎస్ఆర్ కడప జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంటే సిఆర్పిగా వీరవల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రంరాజు గారిపల్లి నందు పనిచేస్తున్నాను. మీరు మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు అప్ టు డేట్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు అప్ టు డేట్ నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో మనము IMMS యాప్లో కొత్తగా వచ్చినటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన మొబైల్లో ఉన్నటువంటి IMMS వర్షన్ 1.3.0 ఇది 1.3.1గా అప్డేట్ చేయడం జరిగింది. ఒకసారి కింది వైపు చూడండి, ఫర్గెట్ పాస్వర్డ్ దగ్గర వర్షన్ ఉంది. ఇది 1.3.1. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే రెండు మార్గాల ద్వారా మనం డౌన్లోడ్ చేయొచ్చు. మీరు పాత వర్షన్ మీదే లాగిన్ ఇచ్చినట్లయితే అక్కడ మనకి అప్డేట్ న్యూ వర్షన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ ఇచ్చి అట్లే అయినా అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ అలా వీలు కాకుండా ఉన్నట్లయితే పాత యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ IMMS అని మీరు టైప్ చేసినట్లయితే న్యూ వర్షన్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు 1.3.1 అనే వర్షన్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వర్షన్లో మనము ఇందులో వచ్చినటువంటి కొత్త ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక పాఠశాలకు సంబంధించి IMMS ఐడితో నేను ఓపెన్ చేశాను, లాగిన్ అయ్యాను. ఇందులో చూడండి కొత్తగా వచ్చినటువంటి ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ ఎగ్స్కి మరియు చిక్కీకి ఆ ఇండెంట్ మనం ఎగ్ తర్వాత చిక్కీ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇండెంట్ ఉంటుంది కదా, ఆ ఇండెంట్కి సంబంధించినటువంటి ఫీచర్స్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఎగ్ ఇండెంట్ మీద క్లిక్ ఇస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ఎగ్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి మనం ఇక్కడ మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అలాగే ఈ మంత్కి సంబంధించి ఈ మంత్లో ఫస్ట్ ఫేజ్లో వర్కింగ్ డేస్ ఎన్ని, మనకు ఎన్ని ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, ఎన్ని ఎగ్స్ రిక్వైర్మెంట్ ఉంది, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి 10 డేస్కి రిక్వైర్మెంట్ ఎన్ని అవసరం అవుతాయి, వాళ్ళు ఎన్ని క్వాంటిటీ మనకు సప్లై చేశారనేది. ఇక్కడ ఎడమ చేతి వైపు QR కోడ్ స్కాన్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇది మనకు కొత్తగా వచ్చినటువంటి ఫీచర్ అనమాట. ఏంటంటే మనకు ఈ QR కోడ్ స్కాన్ చేసినట్లయితే ఈ ఎగ్స్కి సంబంధించి ఫస్ట్ పేజ్లో మనకు ఎగ్స్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ QR కోడ్ స్కాన్ చేస్తే అందులో ఉంటాయన్నమాట. ఏంటంటే ఈ QR కోడ్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు వెంటనే ఇక్కడ ఒక స్కానర్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ QR కోడ్ స్కాన్ని మనము ఓపెన్ చేసి స్కాన్ చేయొచ్చు అనమాట. అయితే ఇది మనకు ఈ QR కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇది మనకి ఎగ్స్ కానీ చిక్కీస్ కానీ సప్లై చేసే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. మీరు వాళ్ళని అడిగి తీసుకొని మీరు స్కాన్ చేయవలసి ఉంటుంది. అలా స్కాన్ చేసి కూడా మనం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి అన్నిటికీ కూడా మనము ఈ విధంగా ఇండెంట్ ఎంటర్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఫేజ్ 2 మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఫేజ్ 1 డేటా నాట్ సబ్మిట్ అంటే ఫేజ్ 1ది మనము ఎంటర్ చేస్తేనే ఫేజ్ 2 అనేది మనకు సబ్మిట్ అవుతుంది. అలాగే ఫేజ్ 2 చేస్తేనే ఫేజ్ 3 అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరుసగా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 3 ఫేజ్లు మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ వోచర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనము జనరేట్ వోచర్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఒక ఇన్వాయిస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక వోచర్ అంటే ఒక్కొక్క ఫేజ్లో మనకు ఎన్ని ఎగ్స్ వచ్చినాయి అనేది ఒక డౌన్లోడ్ చేసి పెట్టుకొని మనం ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఎగ్ ఇండెంట్ మీద క్లిక్ ఇచ్చి ఏ విధంగా మనము ఎగ్స్కి సంబంధించిన వివరాలు నమోదు చేసామో అలాగే చిక్కీకి సంబంధించిన వివరాలు కూడా అలాగే చేస్తాము. ఎగ్స్కి అయితే 3 ఫేజెస్లో చేస్తాము, ఇక్కడ చిక్కీలకు వచ్చేసి 2 ఫేజెస్లో చేయడం జరుగుతుంది అనమాట. ఇది కూడా సేమ్, దీనికి కూడా QR కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్తో మనం స్కాన్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్స్ మరియు చిక్కీల ఎన్నిటితో పాటు ఇంకొక ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది. అది లాస్ట్ నుంచి చూడండి, డొనేషన్స్ రిక్వైర్డ్ అని. ఈ డొనేషన్స్ రిక్వైర్డ్ అనేది ఇప్పుడు కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమున్నాయంటే మన పాఠశాలకు ఎవరైనా డొనేట్ చేసినట్లయితే అంటే లైక్ కిచెన్ షెడ్ కానీ, డైనింగ్ హాలు, కిచెన్ రీమోడలింగ్ వర్క్స్ ఏదైనా చేయించినా, లేదా కిచెన్ రీమోడలింగ్ వర్క్స్ లైక్ పెయింటింగ్, టైల్స్ ఇలాంటివి ఏదైనా వర్క్ చేయించినా, అలాగే డైనింగ్ టేబుల్, వాష్ బేషన్స్, కిచెన్ డివైజెస్, యుటెన్సిల్స్,
ప్లేట్స్, గ్లాసెస్, డస్ట్బిన్స్, గ్యాస్ స్టవ్, ఫ్లోర్ మ్యాట్స్, ఆర్ఓ ప్లాంట్, వాటర్ ఫిల్టరు, గ్రీనరీ ప్లాంట్స్ ఎక్సెట్రా. అలాగే డ్రెస్ కోడ్ ఫర్ కుక్స్, అలాగే వెజిటేబుల్ కట్టర్స్, ఫ్రిడ్జ్, మిక్సీ, ఫ్రీజర్స్, అలాగే ర్యాక్స్, ఇంగ్రీడియంట్ స్టోరేజ్ బాక్సెస్, రన్నింగ్ వాటర్ పైప్ లైన్స్, మోటారు, డ్రెస్ కోడ్ ఫర్ ఆయాసు, అలాగే బీరువా, స్టాఫ్ చైర్స్, స్టాఫ్ టేబుల్స్, డూయల్ డెస్క్స్, ప్రొజెక్టర్స్, డెస్క్టాప్స్, స్క్రీను, ట్యాబ్స్, మొబైల్స్, లైబ్రరీ బుక్స్, లాక్డ్ ర్యాక్స్ ఫర్ లైబ్రరీ బుక్స్, అదర్స్ ఇంకేమైనా సరే మన పాఠశాలకు సంబంధించి డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే అది మనం ఇక్కడ ఎంటర్ చేయడం అంతే. అలాగే క్వాంటిటీ రిక్వైర్డ్ ఎన్ని మనకు డిస్ట్రిబ్యూట్ చేశారనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది మనకు కొత్తగా అప్డేట్ అయినటువంటి ఈ వర్షన్లో మనకి ఇచ్చినటువంటి ఈ ఫీచర్స్ 3. ఒకటి ఎక్స్ ఇండెంటు, అలాగే చిక్కీ ఇండెంటు, నెక్స్ట్ వచ్చేసి డొనేషన్స్ రిక్వైర్డ్. ఈ 3 ఇవ్వడం జరిగింది. దీనిని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.